ఈరోజు జీవామృతం వేస్తున్నామండి మొక్కలకి. ఇక్కడ వంకాయ మొక్కలు అలాగే అక్కడ టమాటా మొక్కలు ఉన్నాయండి వాటన్నిటికీ. దాంతోపాటు ఇక్కడ అరటి ఇలా పారిస్తున్నాం. ఇలా ద్రవజీవామృతం ఇవ్వడం వల్ల మొక్కలకి సూక్ష్మ పోషకాలు అందుతాయండి. ఇవి డైరెక్ట్గా మొక్కలు తీసుకోలేవు. ఇవి నేలను గుల్లబారుస్తాయండి. నేల ద్వారా సూక్ష్మజీవులు కోటాను కోట్లు వృద్ధి చెంది వాటి ద్వారా మొక్కలకు సూక్ష్మ పోషకాలు అందుతాయండి. ఇవి తయారు చేసి 3 రోజులు అవుతుందండి. ఇది 4వ రోజు. ఇలా మొక్కలకి జీవామృతం ఒక వారానికి ఒకసారి లేదంటే 10 రోజులకు ఒకసారి అలా ఇస్తూ ఉంటే వాటి ఎదుగుదల చాలా బాగుంటుందండి.